హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కువైట్‌లో ఇప్పుడు బాంబులు పడుతున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. అయితే వీటిని చాలా మంది వీడియోస్ తీసి, ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రజలనైతే భయభ్రాంతులు చేస్తున్నారండి ఇది. కువైట్ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకునింది. ఇలా ఎవరైతే వీడియోలు తీసి, ఫోటోలన్నీ తీసి సోషల్ మీడియాలో అయితే పెట్టి ఎవరైతే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని అయితే నిర్ణయించుకుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసి పెట్టొద్దు. నేను కూడా పెట్టాను ఒక వీడియో. కానీ నేను కూడా డిలీట్ చేసేస్తాను దాన్ని కూడా. సో, మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఏమన్నా ఉంటే తొందరగా అయితే మీ సోషల్ మీడియా నుంచి అయితే డిలీట్ అయితే చేసేయండి. అండ్ ఇంటికాడ ఉన్న వాళ్ళకి చెప్పడం ఏందిరా అంటే, కువైట్‌లో బాంబులు పడుతున్నాయి, పడట్లేదని చెప్పట్లేదు. కానీ మీరు అనుకున్నంత ఇబ్బందులైతే ఎవరు పడట్లేదు ఇక్కడ. కాబట్టి ఇంటికాడ ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండండి. మేము కూడా ధైర్యంగా ఉంటాం ఇక్కడ. మన ఇక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా ఒకటే మాట చెప్తుంది. ఇక్కడ తెలుగు వారికి గాని, భారతీయులకి ఏదన్నా అంత పెద్ద సమస్య వస్తే ఖచ్చితంగా మేమే ఏదో ఒక ఏర్పాటు చేస్తామంటే చెప్తుంది గవర్నమెంట్ కూడా. అండ్ కువైట్ కూడా ఇక్కడ పడే బాంబుల్ని ప్రతి ఒక్క బాంబుని మేము వ్యతిరేకంగా దాని మీద చర్య తీసుకునే శక్తి అయితే మా దగ్గర ఉందని తేల్చైతే చెప్పేసింది. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు. వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, ఫాలో అయితే కొట్టండి. మరిన్ని కువైట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.